ఏపీ సీఎం చంద్రబాబు కలెక్టర్లతో సమావేశం కానున్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా వాట్సాప్ గవర్నెన్స్, అదేవిధంగా ఆర్టీజీఎస్ ల్యాండ్ సర్వే, వేసవి నీటి ఎద్దడి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో నీటి సరఫరాపై చర్చించనున్నారు. ఉదయం 10 గంటలకు సీసీఎల్ఏ ప్రారంభ ఉపన్యాసం జరగనుంది. ఆ తర్వాత సీఎస్, రెవెన్యూ మంత్రి, ఆర్థిక మంత్రి ప్రసంగాలుండనున్నాయి. తర్వాత సీఎం చంద్రబాబు కలెక్టర్ల సమావేశాన్ని ఉద్దేశించి కీలక ప్రసంగం చేయనున్నారు. మొదటి రోజు వాట్సాప్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ ల్యాండ్ సర్వే, వేసవి నీటి ఎద్దడి, గ్రామీణ పట్టణ ప్రాంత నీటి సరఫరాపై చర్చించనున్నారు. జిల్లాల వారీగా యాక్షన్ ప్లాన్, ముఖ్య సమస్యల ప్రస్తావన, జిల్లాల వారీగా ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై సీఎం చర్చించనున్నారు. వీరి భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మరికొద్దిసేపట్లో జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభం కాబోతోంది. 2 రోజుల పాటు జరిగే ఈ సమావేశానికి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో గత 10 నెలల కాలంగా జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి లక్ష్యాలు ఏ మేరకు క్షేత్రస్థాయిలో అమల్లోకి వచ్చాయి, జిల్లా కలెక్టర్లు ఎంతవరకు భాగస్వాములయ్యి ప్రజలకు చేరువవుతున్నారనేటటువంటి ప్రధానమైనటువంటి అంశం గురించి కూడా ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడబోతా ఉన్నారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంశాలు, రాష్ట్ర ప్రాధాన్యత అంశాలని స్లైడ్ల రూపంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర స్థాయి అధికారులు వివరించేటటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు మొదటిసారిగా ఈరోజు రేపు జరగబోయేటటువంటి జిల్లా కలెక్టర్ల సమావేశంలో ఒక్కొక్క జిల్లా నుంచి కూడా ప్రత్యేకంగా రివ్యూ చేయబోతామన్నారు. ఆ జిల్లా కలెక్టరు ప్రభుత్వం సాధించినటువంటి లక్ష్యాలు, నిర్దేశించినటువంటి లక్ష్యాలు, సాధించినటువంటి విజయాలు, ప్రజలకు చేరువవుతున్న అంశాలు, ఆ క్షేత్ర స్థాయిలో జిల్లాల వారీగా ఉన్నటువంటి ప్రజల అవసరాలు ఎలా ఉన్నాయనేటువంటి అంశం గురించి కూడా క్షుణ్ణంగా కలెక్టర్లతో భేటీలో, ఈ 2 రోజుల భేటీలో తెలుసుకోబోతామన్నారు. రేపు మే నెల నుంచి కూడా సంక్షేమ పథకాలు అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సంసిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు అమలవుతున్నటువంటి పథకాలు, వాటి ప్రయోజనాలు, అవి లబ్ధిదారులకు చేరువవుతున్న విధానాలు, ఎదురవుతున్న సవాళ్లు, సమస్యల గురించి కూడా ఈ 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో క్షుణ్ణంగా అధ్యయనం చేసి వాటిపైన చర్చించబోతున్నారు. దీంతో పాటు ఉగాది నుంచి అవ్వబోయేటటువంటి P4 విధానాన్ని కూడా మరొకసారి జిల్లా కలెక్టర్కి తెలియజేయటం. ఇప్పటికే దీనికి సంబంధించి కూడా సర్వే దాదాపు పూర్తయినటువంటి పరిస్థితి ఉంది. సర్వేలో వచ్చినటువంటి అంశాలు, సర్వేలో ఎదురైనటువంటి ఆ ప్రజల నుంచి ఎదురైనటువంటి అనుభవాలను కూడా ఈరోజు ముఖ్యమంత్రి కలెక్టర్ నుంచి తెలుసుకోబోతా ఉన్నారు. ఇవే కాకుండా 10 నెలల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలితాలు ఏ విధంగా ప్రజలకు చేరువయ్యాయి, ప్రజల సంతృప్తి స్థాయి ఏ విధంగా ఉంది అనేటువంటి అంశం గురించి కూడా ఈరోజు జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి సమావేశంలో చర్చించబోతా ఉన్నారు. వీటితో పాటు మొత్తం భూ సమస్యలు ఎలా ఉన్నాయి, నిరుద్యోగత ఎలా ఉంది, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాట్సాప్ గవర్నెన్స్ ని కొత్తగా తీసుకొచ్చినటువంటి పరిస్థితిలో ప్రజలు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు, ఈ అంశాలన్నీ గురించి కూడా ఈ రోజు రేపు చర్చించబోతా ఉన్నారు. కలెక్టర్లు ప్రత్యేకంగా జిల్లా క్షేత్రస్థాయిలో కలెక్టర్ ఎన్ని రోజులు పర్యటన చేస్తున్నారు, ఎంతమందితో సమావేశం అవుతున్నారు, ప్రజలతో ఎంత భాగస్వామ్యం అవుతున్నారనే అంశం గురించి కూడా ఈ రోజు ముఖ్యమంత్రి ప్రత్యేకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్ యూ జయరాజ్.